గురువులాగే శిష్యుడు కూడా అదే దారిలో వెళ్తున్నాడా? RC16 పెద్దిలో నిజంగానే రామ్ చరణ్ క్యారెక్టర్ అదేనా? ఇవన్నీ కూడా రూమర్సా, రియలా? తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గేమ్ చేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటించినటువంటి సినిమా పెద్ది. సో ఈ సినిమా మీద చాలా అంటే చాలా అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి మెగా ఫ్యాన్స్కి ఎస్పెషల్లీ. ఎందుకు అనంటే గేమ్ చేంజర్ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది, అది అందరికీ తెలిసింది. అయితే పెద్ది సినిమా అంటే RC16 అని అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడా ఈ టైటిల్ పెడతారు ఏంటి అని కూడా చాలామంది ఈగర్గా వెయిట్ చేశారు. దాంతో పాటే రీసెంట్గా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేస్తూ టైటిల్ కూడా రివీల్ చేశారు మేకర్స్, అదే పెద్ది. సో అయితే రామ్ చరణ్ గారు దీంట్లో కంప్లీట్గా విలేజ్ బ్యాక్గ్రాఫ్ లుక్లో మాస్గా కనిపిస్తున్నారు, చేతిలో ఒక బ్యాట్ పట్టుకొని. సో అయితే ఈ లుక్ చూసిన వాళ్ళందరూ కూడా కంప్లీట్గా రంగస్థలం లాంటి మరొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుంది ఇండస్ట్రీ హిట్ అని కూడా మెగా ఫ్యాన్స్ చాలా వరకు అయితే కామెంట్ చేశారు. ఎందుకు అనంటే డెఫినెట్గా ఆయనకు తీసేటువంటి సినిమా ఏదైనా కానీ రూరల్ బ్యాక్గ్రాఫ్లో ఏదైనా క్యారెక్టర్స్ అందులో అల్లుకుపోతాడు. దానికి నిదర్శనమే రంగస్థలం. దాని తర్వాత RRR మనం ఆల్రెడీ చూసాం. బట్ రామ్ చరణ్ గారిని డైరెక్టర్ ఎంత యూస్ చేసుకుంటే అంత పొటెన్షియాలిటీ ఉన్నటువంటి యాక్టర్ అని కూడా చాలా అయితే కామెంట్స్ అయితే వినిపించాయి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ఆ పోస్టర్ రిలీజ్ చేశారో టైటిల్ రివీల్ చేస్తూ, దాని మీద అంచనాలు ఒక రేంజ్లో పెరిగిపోయాయి. ఎందుకు అనంటే రామ్ చరణ్ గారి గెటప్ దాంట్లో కంప్లీట్గా పెద్ద పెద్ద గుబురు గడ్డంతో, అదేవిధంగా ముక్కుకు ఒక పోగు పెట్టి బీడీ తాగేటువంటి ఒక సీన్ తోటి చేతిలో ఒక బ్యాట్ పట్టుకున్నటువంటి ఇలా రగ్గడ్ లుక్లో అయితే కనిపించారు. సో ఎప్పుడైనా ఇన్ని రోజులు క్లాసే, బట్ ఇప్పుడు మాస్ చూస్తారు అని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేశారు. సో ఇదంతా బాగానే ఉంది, ఓకే. మరేంటి అంటే రీసెంట్గా ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్లిమ్స్ కూడా తొందరలోనే బేసిక్గా మనకు ఎప్పుడైనా కానీ గ్లిమ్స్ కానీ లేదంటే టైటిల్ రివీల్ చేసిన చాలా రోజుల తర్వాత అప్డేట్స్ ఇస్తారు. బట్ దాని మీద రిలీజ్ అయినటువంటి పోస్టర్ మీద చాలా వరకు కొంత నెగిటివిటీ వచ్చింది. అంటే కొంతమంది పుష్ప అన్నారు, కొంతమంది గద్దెలకొండ గణేష్లా ఉందన్నారు, కొంతమంది KGFలో యష్ అన్నారు. సో ఇదంతా కూడా కొన్ని నెగిటివిటీ వచ్చింది. బట్ అవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలన్న ఉద్దేశంతో డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ సినిమాకి సంబంధించినటువంటి గ్లిమ్స్ ఒక 20 సెకండ్స్ సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ కూడా శ్రీరామనవమికి డెఫినెట్గా అది వదులుతారు. సో దాంతో డెఫినెట్గా సినిమా మొత్తం ఉన్నటువంటి నెగిటివిటీ కొట్టుకుపోవాలని కూడా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఇంత ఫాస్ట్గా బేసిక్గా ఎప్పటికైనా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలు రావాలంటే చిన్న చిన్నగానే వస్తాయంటే చాలా లేట్గా ఉంటాయి అప్డేట్స్ అన్నారు. బట్ ఇంత ఫాస్ట్గా టైటిల్ రివీల్ చేసినటువంటి వెంటనే దాని తర్వాత వెంటనే మళ్ళీ గ్లిమ్స్ కూడా ఏంటి అని కూడా మెగా ఫ్యాన్స్ బట్ ఏదైనా కానీ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అది వేరే విషయం. అయితే దీంట్లో రామ్ చరణ్ గారు పోషించేటువంటి ఒక క్యారెక్టరే చాలా అంటే చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఏంటంటే అందులో రామ్ చరణ్ గారు అంటే పెద్దిలో ఈ సినిమాలో ఆయన మరుగుజ్జు క్యారెక్టర్లో కనిపిస్తాడు అన్న వార్తలు కూడా చాలానే వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే రామ్ చరణ్ గారి లుక్ చూస్తే దాంట్లో నిలబడ్డప్పుడు చాలా షార్ట్గా పట్టుకున్నటువంటి బ్యాట్ చాలా పొడుగ్గా ఉంది. సో కాబట్టి ఇందులో మరుగుజ్జు క్యారెక్టర్ ఏమన్నా ఉంటుంది అని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు అనంటే ఈవెన్ ప్రతి సినిమాలో అంటే రంగస్థలం తీసుకుంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సుకుమార్ గారు రంగస్థలంలో ఆయనని చెవిటి క్యారెక్టర్ ప్లే చేయించారు రామ్ చరణ్ గారితో. దాని తర్వాత ఇక్కడ బుచ్చిబాబు గారు సేమ్ అక్కడ ఉప్పెన సినిమాలో ఆయనకు ఒక హీరోకి ఒక డిఫాల్ట్ ఉంటుంది, అది కూడా కంప్లీట్గా సినిమా మొత్తం అలానే ఉంటుంది, అది అందరికీ తెలిసిందే. బట్ ఇలాంటి ఒక డిఫెక్ట్ క్యారెక్టర్ ఏదో ఒకటి బాడీలో ఏదో ఒక డిఫెక్ట్ పెడితే డెఫినెట్గా అది చాలా హెల్ప్ అవుతుంది, అది కూడా ప్రూవ్ అయింది 2 సినిమాలకు అని చెప్పేసి అదే దారిలో వెళ్తున్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే స్పోర్ట్స్ బ్యాక్గ్రాఫ్లో వస్తున్నటువంటి స్టోరీ అని అందరికీ తెలిసిందే, బ్యాట్ పట్టుకున్నారు. బట్ మరి ఇది విలేజ్ బ్యాక్గ్రాఫ్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ డ్రామా ఎలా అవుతుందని కూడా మరికొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. మేబీ రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి గేమ్స్ ఏదైనా ఉండొచ్చు అని అంటున్నారు. కాకపోతే మరి అక్కడ ఆయన బ్యాట్ పట్టుకుంటున్నారు ఏంటి అని తెలియదు. కానీ మొత్తంగా ఈ క్యారెక్టర్ అంటే మరుగుజ్జు క్యారెక్టర్, సో ఆయనకి ఏదో డిఫెక్ట్ ఉంటుంది, అదే బాడీలో ఏదో డిఫెక్ట్ ఉంటుంది, దాన్ని అధిగమించి దాన్ని సక్సెస్ అవ్వడమే హీరో కదా. సో అలాంటి ఒక క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ప్లే చేస్తున్నారని కూడా చాలామందికి అయితే కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి చాలామంది నుంచి. అయితే ఇందులో మనందరికీ తెలిసిందే జాన్వీ కపూర్ గారు హీరోయిన్గా చేస్తున్నారు. ఫస్ట్ దేవర తర్వాత ఆవిడ చేసేటువంటి మళ్ళొక తెలుగు సినిమా రామ్ చరణ్ గారితో పెద్దిలోనే. ఆవిడ లుక్ చూస్తే రీసెంట్గా ఆవిడది కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. అది మాత్రం కంప్లీట్గా ఆవిడది జనరేషన్ అంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో అలానే ఉంది, చాలా నార్మల్ లుక్ ఉంది, చేతిలో గొర్రెపిల్ల పట్టుకుని ఒక పోస్టర్ ఉంది. బట్ మరి అది ఈ క్యారెక్టర్కి రామ్ చరణ్ గారి క్యారెక్టర్ డెఫినెట్గా అసలు సంబంధం లేదు. మేబీ దాన్ని ఎలా లింక్ చేస్తారో ఏంటో తెలియదు. కానీ ఓవరాల్గా సినిమా మొత్తం అయితే డెఫినెట్గా ఒక విలేజ్ బ్యాక్గ్రాఫ్లో జరుగుతుంది అనడంలో అన్డౌటెడ్లీ అది అర్థమైపోతుంది.
సో మరి ఈ మరుగుజ్జు క్యారెక్టర్ నిజంగానే ఒకళ్ళు ప్లే చేస్తే కొంతమంది ఏమంటున్నారంటే ఎలాంటి డిఫెక్ట్ పెట్టినా కానీ రామ్ చరణ్ గారు చాలా రెచ్చిపోయి చేస్తారు. ఎందుకు అనంటే ఆయన డైరెక్టర్కి ఎలా కావాలంటే అలా ఇచ్చేటువంటి ఒక యాక్టర్ కాబట్టి నిజంగానే అలాంటి మరుగుజ్జు నిజంగా ఉంటే ఓకే, ఆబ్వియస్లీ ఆయన బెస్ట్ ఇస్తారు అని కూడా మరి కొంతమంది అయితే కామెంట్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మెయిన్గా ఒక కీ రోల్ పోషిస్తున్నారు శివరాజ్ కుమార్ గారు. సో ఆయన క్యారెక్టర్ రీసెంట్గా లుక్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ లుక్ టెస్ట్లో ఆయన జస్ట్ ర్యాండమ్గా అలా చూపించారు బుచ్చిబాబు గారు, బట్ దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా అయితే చూపించలేదు. బట్ శివరాజ్ కుమార్ గారు యాక్సెప్ట్ చేసి సినిమాలోకి వచ్చారు అని అంటే ఆయన ఎంతో కొంత సినిమాలో దమ్ముంటే మాత్రమే, కథలో దమ్ముంటే మాత్రమే వస్తారు. సో ఆయన వచ్చేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి మేబీ సినిమా హై ఎక్స్పెక్టేషన్స్ దగ్గర రాబోతుంది. సో ఓవరాల్గా సినిమాలో మరి రామ్ చరణ్ గారు మరుగుజ్జుగా ఉంటారా అనేది అయితే ఇంకా అఫీషియల్గా తెలీదు. బట్ సోషల్ మీడియాలో వచ్చేటువంటి కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో మరొకళ్ళ నిజంగానే అలా ఉన్నా కానీ డెఫినెట్గా ఆయన మాత్రం 100% ఇచ్చేస్తారని కూడా తెలుస్తుంది. సో ఇంకొంతమంది ఏమంటున్నారంటే సో ఇలా అంటే ఏదన్నా డిఫెక్ట్ పెడితేనే దాన్ని సక్సెస్ అయితే దాన్ని ఓవర్కమ్ చేస్తేనే కదా సక్సెస్ అయ్యేది. సో అదే హీరో కాబట్టి అలా చేస్తున్నారు. మేబీ గురువు దారిలో కూడా శిష్యుడు వెళ్తున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఒకవేళ నిజంగానే మరుగుజ్జుగా ఉంటే రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసి చెప్పండి.